భూముల రిజిస్ట్రేషన్ విలువ ఇష్టం వచ్చినట్టు పెంచేశారని సాక్షి రాస్తే నమ్మద్దు నమ్మము, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే నమ్మద్దు నమ్మం. కానీ తెలుగుదేశం పార్టీ అధికారిక పత్రిక అనాలేమో కానీ అనకూడదు, వాళ్ళు ఒప్పుకోరు. కానీ తెలుగుదేశం పార్టీ మానస పుత్రిక అయినటువంటి ఈనాడు రాసుకొచ్చింది భూముల రిజిస్ట్రేషన్ విలువ సగటున 20% పెంపు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు. ఇది విషయం. అంటే ఇప్పటిదాకా 100 రూపాయలు ఉంటే ఇప్పుడు 120 రూపాయలు, 120 ఉంటే పైన 12 24 పెరిగి 144 ఇట్లా అయిపోతుంది. అంటే ఆ స్థాయిలో ఇక్కడ సమస్య ఏంటంటే భూముల ధరలు పెంచేస్తున్నాం, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేస్తున్నాం. నిజంగా కొనేవాడు ఉన్నాడా? ఆంధ్రప్రదేశ్లో సమస్య ఏంటంటే చంద్రబాబు గారు వస్తారన్నాక ఒకసారి భూముల మీద ఆశ పెరిగింది, వచ్చాక విపరీతమైన ఆశ పెరిగిపోయింది. దాంతో కొనేవాడు ఎవడు లేదో అందరూ అమ్మేవాళ్ళే. రేట్లు చెప్పమంటే మాత్రం ₹1 చెప్తారు, 2 కోట్లు చెప్తారు. 10 లక్షల రూపాయలు ఎకరం లేనటువంటిది కూడా 15-20 లక్షల రూపాయలు చెప్తున్నారు. ₹1 లేక ఉన్నటువంటి భూమిని 4-5 కోట్లు చెప్తున్నారు. కొనేవాడు అంతంత పెట్టి కొనేవాడు లేడు. ఫస్ట్ సమస్య ఏంటంటే ఆంధ్ర నుంచి వెళ్ళి హైదరాబాద్లోను, బెంగళూరులోను, చెన్నైలోనూ బతుకుతున్నారు. కానీ అక్కడి నుంచి వలస ఇక్కడికి వచ్చేస్తున్నారా? ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారా? ఇక్కడికి వచ్చి ఉపాధి పొందుతున్నారా? ఎవరు పొందనప్పుడు ఇక్కడ భూమి ఎందుకు అకస్మాత్తు కొనాలి? బాగా డబ్బులు ఎక్కువ ఉంటే ఒకళ్ళు కాబట్టి 2 కాబట్టి 3, లేదా భూమి మీద పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు తప్పించి సాధారణ ప్రజలు కొంటున్నారా అంటే లేదు. మరి ఎందుకు ధరలు పెరిగిపోతున్నాయి అంటే రిజిస్ట్రేషన్ వాల్యూలు పెంచడం వలన, ఇంకొకటి ఆశ వలన. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి ఇదొక బాధుడు అదనం అయ్యింది. ఇప్పుడు ఆ భూమి వాల్యూ ఇంతవరకు చచ్చి చెడి ₹1 వస్తుంది చేతికి అనుకునేటప్పుడు మళ్ళీ అది కాస్త ఆ పెరిగే డబ్బులు తీసుకెళ్ళి ప్రభుత్వానికి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి.